ఈ వీడియో కేవలం విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇందులో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ సలహా లేదు. ఫండ్స్ కొనాలని లేదా అమ్మాలని చెప్పడం లేదు. ఇన్వెస్ట్ చేయడానికి ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేయండి. హలో అండి, నా పేరు కార్తిక్. మన వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. అదే ఎన్ఎస్డిఎల్ ఐపీఓ. ఈ వీడియోలో ఎన్ఎస్డిఎల్ మరియు సిడిఎస్ఎల్ ఈ రెండింటిని కంపేర్ చేస్తూ ఏది బెటర్ అనేది మనం చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రీగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కింద డిస్క్రిప్షన్లో మీకు డిమాట్ అకౌంట్స్ లింక్ అయితే ఉంటాయి. వాటిని యూజ్ చేసి మీరు ఓపెన్ చేయండి. ఎన్ఎస్డిఎల్ అంటే నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్. ఇది ఇండియాలోని ప్రముఖ డిపాజిటరీ సంస్థల్లో ఒకటి. ఇక్కడ షేర్లు, బాండ్లు వంటి సెక్యూరిటీస్లను ఎలక్ట్రానిక్ రూపంలో నిల్వ చేస్తారు. ఈ ఐపీఓ జూలై 30, 2025 నుంచి ఆగస్టు 1, 2025 వరకు సబ్స్క్రిప్షన్ కు ఓపెన్ అవుతుంది మరియు ఆగస్టు 6, 2025న బిఎస్ఈ మరియు ఎన్ఎస్ఈలో లిస్ట్ అవుతుందని అంచనా. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్, అంటే సుమారుగా 5 కోట్ల షేర్లు విక్రయించబడతాయి మరియు ప్రైస్ బ్యాండ్ $760 నుండి $800 వరకు ఉంటుంది. దీని ద్వారా సుమారు 4,000 కోట్లు సమీకరించాలని లక్ష్యం. ఎన్ఎస్డిఎల్ ఐపీఓ గురించి పూర్తి వీడియో అయితే చేశాను. అందులో ఎన్ఎస్డిఎల్ సంబంధించి పూర్తి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ గురించి అయితే మనం డిస్కస్ చేశాము. ఈ వీడియో ఎవరైతే చూడకపోతే ఈ వీడియోని ఒకసారి చూడండి. ఈ ఐపీఓలో పాల్గొనాలంటే మీరు ముందుగా దీని కాంపిటేటివ్ అయిన సిడిఎస్ఎల్ తో కంపేర్ చేసి చూడడం మంచిది. ఇప్పుడు ఎన్ఎస్డిఎల్ మరియు సిడిఎస్ఎల్ మధ్య ఉన్న 5 ముఖ్యమైన తేడాల గురించి పూర్తి వివరాలతో తెలుసుకుందాం. ఈ సమాచారం మీకు ఏది మంచిదో నిర్ణయించుకోవడానికి సహాయపడుతుంది. మొదటి డిఫరెన్స్ స్థాపన మరియు ప్రమోటర్ల గురించి. ఎన్ఎస్డిఎల్ 1996లో స్థాపించబడింది మరియు ఇది ఇండియాలో మొదటి డిపాజిటరీ సంస్థ. దీని ప్రమోటర్లు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఐడిబిఐ బ్యాంక్ మరియు యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. ఈ సంస్థ ఇండియా క్యాపిటల్ మార్కెట్ను పేపర్ బేస్డ్ నుంచి ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చడంలో కీలక పాత్ర పోషించింది మరియు ఇది పెద్ద సంస్థాగత పెట్టుబడిదారులకు బలమైన సేవలు అందిస్తుంది. మరోవైపు సిడిఎస్ఎల్ 1999లో స్థాపించబడింది మరియు దీని ప్రధాన ప్రమోటర్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ తో పాటు హెచ్డిఎఫ్సి బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ మరియు ఎల్ఐసి వంటి సంస్థలు. సిడిఎస్ఎల్ 2017లో స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయ్యింది మరియు ఇది రీటైల్ ఇన్వెస్టర్లపై ఎక్కువ దృష్టి పెడుతుంది. ఈ తేడా వల్ల ఎన్ఎస్డిఎల్ ముందుగా వచ్చిన అనుభవం కలిగి ఉండగా సిడిఎస్ఎల్ ఆధునిక రీటైల్ ఫోకస్ తో మార్కెట్ లో బలపడింది. ఈ అంశంలో ఎన్ఎస్డిఎల్ మెరుగైనది ఎందుకంటే మొదటి డిపాజిటరీగా దీనికి ఎక్కువ అనుభవం మరియు స్థిరత్వం ఉంది, కానీ సిడిఎస్ఎల్ రీటైల్ ఫ్రెండ్లీ ప్రమోటర్లతో వేగంగా అడాప్ట్ అవుతుంది. రెండవ డిఫరెన్స్ క్లయింట్ బేస్ మరియు మార్కెట్ ఫోకస్ గురించి. ఎన్ఎస్డిఎల్ ప్రధానంగా పెద్ద సంస్థాగత క్లయింట్లకు సేవలు అందిస్తుంది, అంటే మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు మరియు ప్రభుత్వ సంస్థలు. డిసెంబర్ 2024 నాటికి ఇండియాలో ఎఫ్పిఐ హోల్డ్ చేసే ఈక్విటీ, బడ్జెట్ మరియు ఇతర సెక్యూరిటీల విలువ దాదాపు 100% ఎన్ఎస్డిఎల్ ద్వారానే డిమెటరలైజ్డ్ రూపంలో ఉంది. ఇది హై వాల్యూ ట్రాన్సాక్షన్లకు బలమైన ఫౌండేషన్ అందిస్తుంది. అయితే సిడిఎస్ఎల్ రిటైల్ ఇన్వెస్టర్ల మార్కెట్ లో డామినేట్ చేస్తుంది మరియు జూన్ 30, 2025 నాటికి దీనికి 15,86,00,000 డిమాట్ అకౌంట్లు ఉన్నాయి, అంటే ఎన్ఎస్డిఎల్ లో ఉన్న 4 కోట్ల అకౌంట్ల కంటే చాలా ఎక్కువ. సిడిఎస్ఎల్ బ్రోకర్లు మరియు ఫిన్టెక్ ప్లాట్ఫామ్ల ద్వారా రీటైల్ ఇన్వెస్టర్లకు సులభంగా సేవలు అందిస్తుంది మరియు ఇది ఇండియాలో పెరుగుతున్న రీటైల్ పెట్టుబడి ట్రెండ్ కు అనుగుణంగా ఉంది. ఈ అంశంలో సిడిఎస్ఎల్ మెరుగైనది ఎందుకంటే రీటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల మార్కెట్ విస్తరణలో ముందుంది, కానీ ఎన్ఎస్డిఎల్ ఇన్స్టిట్యూషనల్ క్లయింట్లతో స్థిరమైన వాల్యూ అందిస్తుంది. మూడవ డిఫరెన్స్ ఆస్తులు కస్టడీలో ఉంచడం మరియు మార్కెట్ షేర్ గురించి. ఎన్ఎస్డిఎల్ జూన్ 30, 2025 నాటికి దగ్గరగా 510 లక్షల కోట్ల విలువైన ఆస్తులను నిర్వహిస్తుంది మరియు ప్రతి డిమాట్ అకౌంట్కు సగటు విలువ 1,25,00,000. ఇది డిమాట్ సెటిల్మెంట్ వాల్యూమ్లో మరియు ఇష్యూర్ల సంఖ్యలో మార్కెట్ లీడర్గా ఉంది, అంటే పెద్ద ట్రాన్సాక్షన్లను మరియు ఇన్స్టిట్యూషనల్ ఆస్తులలో దీని షేర్ ఎక్కువ. మరోవైపు సిడిఎస్ఎల్కు 7,92,000 కోట్ల ఆస్తులున్నాయి మరియు ప్రతి అకౌంట్కు సగటు విలువ 5 లక్షలు మాత్రమే. అకౌంట్ల సంఖ్యలో సిడిఎస్ఎల్ ముందుండగా ఆస్తుల విలువలో ఎన్ఎస్డిఎల్ చాలా బలంగా ఉంది. ఈ అంశంలో ఎన్ఎస్డిఎల్ మెరుగైనది ఎందుకంటే హై వాల్యూ ఆస్తులు మరియు మార్కెట్ షేర్ వల్ల స్థిరమైన ఆదాయ ప్రవాహం ఉంది, కానీ సిడిఎస్ఎల్ అకౌంట్ల సంఖ్యలో ముందుండడం వల్ల భవిష్యత్తు గ్రోత్ పొటెన్షియల్ ఎక్కువ. నాలుగవ డిఫరెన్స్ అన్లిస్టెడ్ సెగ్మెంట్ మరియు సర్వీస్ సెంటర్ల గురించి. ఎన్ఎస్డిఎల్ అన్లిస్టెడ్ కంపెనీలలో బలంగా ఉంది. డిసెంబర్ 2024 నాటికి 53,169 అన్లిస్టెడ్ కంపెనీలకు సేవలు అందిస్తుంది మరియు దీనికి 63,542 డిపాజిటరీ పార్టిసిపెంట్ సర్వీసెస్ సెంటర్లు ఉన్నాయి.
అంటే దేశవ్యాప్తంగా విస్తృత రీచ్ ఉంది. ఇది పెద్ద కంపెనీలు మరియు ఇన్స్టిట్యూషనల్ క్లయింట్లకు సులభంగా అందుబాటులో ఉంటుంది. సిడిఎస్ఎల్కు అన్లిస్టెడ్ కంపెనీలు 21,295 మాత్రమే మరియు సర్వీస్ సెంటర్లు 17,883 ఉన్నాయి. కానీ దీని డిపాజిటరీ పార్టిసిపెంట్ల నెట్వర్క్ పెద్దది మరియు ఇది రిటైల్ అకౌంట్లను సులభంగా నిర్వహించడంలో సహాయపడుతుంది. ఈ తేడా వల్ల ఎన్ఎస్డిఎల్ విస్తృత సేవలలో ముందుంటుంది, అయితే సిడిఎస్ఎల్ రిటైల్ నెట్వర్క్లో బలపడింది. ఈ అంశంలో ఎన్ఎస్డిఎల్ మెరుగైనది ఎందుకంటే విస్తృత సర్వీస్ నెట్వర్క్ మరియు అన్లిస్టెడ్ సెగ్మెంట్ డామినేషన్ వల్ల రీచ్ మరియు సర్వీస్ క్వాలిటీ ఎక్కువ. కానీ సిడిఎస్ఎల్ రిటైల్ ఫోకస్డ్ నెట్వర్క్తో సులభతరం. ఐదవ డిఫరెన్స్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ మరియు రెవెన్యూ మోడల్స్ గురించి. ఎన్ఎస్డిఎల్ ఫైనాన్షియల్ 2025లో లాభం 24.6% పెరిగి 343 కోట్లకు చేరింది మరియు రెవెన్యూ 12% పెరిగి 1535 కోట్లు అయ్యింది. దీని రెవెన్యూ ప్రధానంగా డిపాజిటరీ సేవలతో పాటు ఎన్ఎస్డిఎల్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ వంటి సబ్సిడరీల నుంచి వస్తుంది మరియు ఫైనాన్షియల్ 2020 నుండి 2024 వరకు లాభం CAGR 24.2%. సిడిఎస్ఎల్ ఫైనాన్షియల్ ఇయర్ 25లో లాభం 526 కోట్లు, రెవెన్యూ 1082 కోట్లు మరియు లాభం CAGR 46.6%, అంటే వేగవంతమైన గ్రోత్. దీని రెవెన్యూ రిటైల్ ట్రాన్సాక్షన్ ఫీజులు మరియు పెరుగుతున్న రిటైల్ మార్కెట్ నుంచి వస్తుంది. ఈ తేడా వల్ల ఎన్ఎస్డిఎల్ స్థిరమైన ఆదాయాన్ని చూపిస్తుంది, అయితే సిడిఎస్ఎల్ వేగవంతమైన పెరుగుదలతో ఆకర్షణీయంగా ఉంది. ఈ అంశంలో సిడిఎస్ఎల్ మెరుగైనది ఎందుకంటే వేగవంతమైన లాభ పెరుగుదల మరియు రిటైల్ డ్రివెన్ మోడల్ వల్ల భవిష్యత్ రిటర్న్స్ ఎక్కువ. కానీ ఎన్ఎస్డిఎల్ మల్టిపుల్ రెవెన్యూ స్కీమ్స్తో స్థిరత్వం అందిస్తుంది. 5 కీ డిఫరెన్సెస్ని గమనిస్తే సిడిఎస్ఎల్తో కంపేర్ చేస్తే ఎన్ఎస్డిఎల్ బలమైనదిగా కనిపిస్తుంది. సారాంశంగా చెప్పాలంటే ఎన్ఎస్డిఎల్ ఇన్స్టిట్యూషనల్ క్లయింట్లు, హై వాల్యూ ఆస్తులు, విస్తృత నెట్వర్క్ మరియు స్థిరమైన రెవెన్యూ మోడల్తో బలంగా ఉంది మరియు ఇది ఇండియా ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కీలకమైనది. సిడిఎస్ఎల్ రిటైల్ డామినేషన్, ఎక్కువ డిమాట్ అకౌంట్లు, వేగవంతమైన లాభ పెరుగుదల మరియు పెరుగుతున్న ఐపీఓ భూమితో సరిపోయే మోడల్తో ఆకట్టుకుంటుంది. రెండింటికి మార్కెట్ ట్రెండింగ్ వాల్యూపై ఆధారపడడం, టెక్నాలజీ అప్డేట్లు మరియు ఇన్వెస్టర్ ప్రిఫరెన్స్ల మార్పుల వంటి రిస్కులు ఉన్నాయి. మీ పెట్టుబడి లక్ష్యాలు ఇన్స్టిట్యూషనల్ స్టెబిలిటీ కావాలా లేదా రిటైల్ గ్రోత్ కావాలా అనేది చూసి నిర్ణయించుకోండి. ఐపీఓలో పాల్గొనాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ను సంప్రదించండి. ఈ సమాచారం ఆధారంగా మీరు సులభంగా ఎంపిక చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఐపీఓ ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రీగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ని యూజ్ చేసి ఓపెన్ చేయండి.